దేశవ్యాప్తంగా పారాక్వాట్ డైక్లోరైడ్ అనే ప్రమాదకర కలుపు మందును నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ మంగళవారం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో పారాక్వాట్ దిగుమతి, తయారీ, విక్రయం, రవాణా, పంపిణీ, వినియోగంపై పూర్తిస్థాయి నిషేధం విధించేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించింది. ఇప్పటివరకు భారత్లో టీ, బంగాళదుంప, పత్తి, రబ్బర్, కాఫీ, వరి, మొక్కజొన్న, గోధుమ, ద్రాక్ష వంటి 9 పంటలకు పారాక్వాట్ వినియోగానికి అనుమతి ఉండేది. అయితే పలు రాష్ట్రాల్లో పెసర పంటను త్వరగా ఎండబెట్టేందుకు కోతకు ముందు అక్రమంగా ఈ రసాయనాన్ని పిచికారీ చేస్తున్నట్టు నివేదికలు ఉన్నాయి. ఆహారంలో రసాయన అవశేషాలు చేరే ప్రమాదంపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఇదే కేంద్రం పూర్తి నిషేధం ప్రతిపాదించడానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఇది డ్రాఫ్ట్ నోటిఫికేషన్ కనుక జూలై 13, 2026 నుంచి 30 రోజుల పాటు సంబంధిత వర్గాలు అభ్యంతరాలు, సూచనలు ఇవ్వవచ్చు. ఆ తర్వాత తుది నోటిఫికేషన్ వెలువడితే దేశవ్యాప్తంగా ఈ రసాయనం పూర్తిగా నిషేధితమవుతుంది. పారాక్వాట్ను ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర కలుపు మందుల్లో ఒకటిగా పరిగణిస్తారు. దీనికి ప్రత్యేక విరుగుడు లేదు. కొద్దిపాటి మోతాదులో శరీరంలోకి వెళ్లినా ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. ఊపిరితిత్తులు శాశ్వతంగా దెబ్బతినే అవకాశం ఉంది. మూత్రపిండాలు, కాలేయం దెబ్బతినటం, చర్మం, కళ్లకు తీవ్రమైన హాని కలిగిస్తుంది. పిచికారీ చేసే రైతులు, వ్యవసాయ కార్మికులకు అధిక ప్రమాదం. ఇప్పటికే పారాక్వాట్ను EU, బ్రిటన్, స్విట్జర్లాండ్, చైనా సహా 70కి పైగా దేశాలు నిషేధించాయి. దేశవ్యాప్తంగా పారాక్వాట్ డైక్లోరైడ్ అనే ప్రమాదకర కలుపు మందును నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ మంగళవారం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో పారాక్వాట్ దిగుమతి, తయారీ, విక్రయం, రవాణా, పంపిణీ, వినియోగంపై పూర్తిస్థాయి నిషేధం విధించేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు టెలిఫోన్ లైన్ ద్వారా అందించేందుకు ఢిల్లీ నుంచి సిద్ధంగా ఉన్నారు. రాజు, భోగి ప్రధానంగా అంటే దేశవ్యాప్తంగా పారాక్వాట్ కలుపు మందుపై కేంద్ర ప్రభుత్వం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వాస్తవానికి ఇప్పటికే అంటే ప్రపంచ వ్యాప్తంగా 70కి పైగా దేశాల్లో ఈ పారాక్వాట్ నిషేధం అనేది కొనసాగుతూనే ఉంది. అయితే ఆత్మహత్యలకు సులువుగా అందుబాటులో ఉండేటటువంటి ఈ గడ్డి మందు ద్వారా ఎంతో మంది రైతులు ఇప్పటికే ఆత్మహత్యలు చేస్తున్నారు. సో ఖచ్చితంగా దీన్ని ఏ విధంగానైతే నిషేధించాలి దేశంలో అంటూ పెద్ద ఎత్తున పార్లమెంటు వేదికగా ఎంపీలు సైతం పలుసార్లు కేంద్ర ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పారాక్వాట్ స్వల్ప మోతాదు చాలు అది ఖచ్చితంగా ప్రాణాలు కోల్పోయేటటువంటి ప్రమాదం ఉంటుంది. సో అటువంటి పారాక్వాట్ ను ఒకవైపు గడ్డికి వాడడం, దాంతో పాటు ఏ విధంగానైతే జనాలు అంటే ప్రజలు తినేటటువంటి ఆహారం కోసం దాన్ని ఉపయోగించడం కూడా ఇది ప్రమాదకరం అంటూ కూడా ఎన్నోసార్లు ఎంతో మంది సైంటిస్టులు కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి ఖచ్చితంగా దీన్ని దేశంలో నిషేధిస్తేనే తప్ప దీని వల్ల జరిగేటటువంటి ప్రాణాంతక ఘటనలను నిలిపివేయచ్చు అంటూ కూడా స్పష్టంగా కేంద్రం నిర్ధారణకు వచ్చింది. అందులో భాగంగానే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ను విడుదల చేశారు. సో పారాక్వాట్ కు యాక్చువల్లీ విరుగుడు లేదు. అంటే ఈ మందు తాగిన తర్వాత దీని వల్ల ఎవరైనా
చనిపోతే ప్రమాదంలో అంటే ప్రాణాంతక పరిస్థితిలో ఉంటే కనీసం వైద్యం చేయడానికి కూడా అవకాశం లేదు. తాగిన వాళ్ళు ఖచ్చితంగా చనిపోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో అటువంటి పారాక్వాట్ రైతులకు సులువుగా దొరకడం, వాళ్ళు తమ వద్ద ఉంచుకోవడం, ఏదైనా కొన్ని కుటుంబ కలహాలు కావచ్చు, లేదంటే వాళ్ళ వ్యవసాయంలో వచ్చినటువంటి ఇబ్బందులు, ఆర్థిక నష్టాలు, వీటన్నిటికి కూడా చివరికి ఆత్మహత్య చేసుకునేందుకు ముందుకు వెళ్తున్నారు. అందులో పారాక్వాట్లే ఎక్కువగా ఉపయోగించి రైతులు దేశంలో ఆత్మహత్యలు చేసినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తాయి. సో అందుకోసమే పారాక్వాట్ దిగుమతి, తయారీని, దాంతో పాటు దేశంలో విక్రయాలను పూర్తిగా కూడా చట్ట విరుద్ధం అంటూ రాష్ట్ర నోటిఫికేషన్ విడుదలైంది. అన్ని రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను కూడా రద్దు చేయాలి. డీలర్లు 3 నెలల్లోగా తిరిగి ఏవైతే రిజిస్ట్రేషన్లు ఉన్నాయో వాటన్నిటినీ కూడా అప్పగించాలంటూ స్పష్టమైనటువంటి ఆదేశాలు కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. దానికి అనుగుణంగానే ఇంకా పారాక్వాట్ దేశంలో నిషేధిస్తూ ఫైనల్ గా కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. రాజు, దీనిపైన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ప్రస్తుతం జారీ చేసింది. అయితే 30 రోజుల పాటు సంబంధిత వర్గాలు అభ్యంతరాలు, సూచనలు కూడా చేయవచ్చని చెప్తోంది. దీనికి సంబంధించి సమాచారం ఏంటి? ఖచ్చితంగా ఏ విధంగానైతే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేయడం వెనక ఉన్నటువంటి కారణం అది. అంటే ఏదైతే కీలక నిర్ణయం తీసుకోవడానికి ముందు ఇది ప్రజలకు, దాంతో పాటు వినియోగదారులకు, మరోవైపు ఎవరైతే దీన్ని సేల్ చేసినటువంటి షాపులు కావచ్చు, విక్రయించేటటువంటి ఏజెన్సీలు, తయారీదారులు, వీళ్ళందరికీ కూడా సమాచారం ఇవ్వడంలో భాగంగానే ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్. సో దానికి అనుగుణంగా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ కు స్పందిస్తూ వాళ్ళు మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు కూడా చేసుకోవచ్చు. అంటే ఇది దీని మీద ఉన్నటువంటి ఆరోపణలు గనక వ్యతిరేకంగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు దానిపైన వాళ్ళు మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కు వాళ్ళు రిప్లై కూడా ఇవ్వచ్చు. కానీ ఇప్పటి వరకు దేశంలో ఉన్నటువంటి పూర్తి స్థాయి స్టడీస్ కావచ్చు, ఇవన్నీ కూడా పారాక్వాట్ అనేది ఖచ్చితంగా ప్రాణాంతకమే, ఇది మేలు కంటే నాశనమే ఎక్కువ చేస్తుంది అనేటువంటి స్పష్టంగా ఉంది. అందుకోసమే ప్రతి ఒక్కరూ దీన్ని వ్యతిరేకిస్తున్నారు. భోగి. థ్యాంక్ యూ రాజు.